వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఇదంతా కూడా ఇప్పుడు రీసెంట్గా సెబీ తీసుకుంటున్న ఈ మెజర్స్ కానీ గైడ్ లైన్స్ కానీ కంట్రోలింగ్ మెజర్స్ ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటామండి. బట్ ఓవర్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి అయితే ఈ విధంగా కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఈ ఎక్సెసివ్ స్పెక్యులేషన్ మార్కెట్లో, ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్లో ఈ ఎక్సెసివ్ స్పెక్యులేషన్ పెరిగిపోయిందని స్టాక్ మార్కెట్లో సో సెబీ యాజ్ గివింగ్ సో మెనీ గైడ్ లైన్స్ అయితే ఇస్తూ ఉందండి. సో లెట్ స్టార్ట్ విత్ వాట్ నవ్ డేస్ వీఆర్ సీయింగ్. సో ఐ హ్యావ్ సీన్ వన్ రిపోర్ట్ అండి. ఆ రిపోర్ట్లో చూసుకుంటే క్యాష్ వాల్యూమ్స్ ఎంత జరుగుతున్నాయి, అసలు డెరివేటివ్స్లో ఎంత వాల్యూమ్స్ జరుగుతున్నాయి, అసలు మిగతా కంట్రీస్లో, అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఎలా ఉంది, మన ఇండియాలో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ యూఎస్లో 1 మిలియన్ టర్న్ ఓవర్ క్యాష్ సెగ్మెంట్లో జరిగితే 9 టైమ్స్ అంటే 9 మిలియన్ మనకి డెరివేటివ్స్లో ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది, వాల్యూమ్స్ జరుగుతూ ఉన్నాయి. బట్ మిగతా కంట్రీస్ని కూడా నేను గమనించాను. సో అక్కడ కూడా వాళ్ళు 2 టైమ్స్ కానీ, కొన్ని 30 టైమ్స్, కొన్ని 20 టైమ్స్ క్యాష్ వాల్యూమ్స్కి అండ్ డెరివేటివ్స్ వాల్యూమ్స్కి మనకి డిఫరెన్స్ అనేది కనిపించింది. బట్ మన ఇండియాలో చూసుకుంటే క్యాష్ వాల్యూమ్ 1 మిలియన్ ఉంటే డెరివేటివ్స్లో వాల్యూమ్స్ 400 మిలియన్ అంటే 400 టైమ్స్ మనకి వాల్యూమ్స్ అనేవి అంత వాల్యూమ్స్ అంటే 400 టైమ్స్ వాల్యూమ్స్ అనేవి జరుగుతున్నాయండి. దిస్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్ ఫర్ ఎస్పెషలీ ఫర్ ద రీటైలర్ అండ్ స్మాల్ ఇన్వెస్టర్స్ అని దే వాంటెడ్, అంటే సెబీ వాంటెడ్ టు ప్రొటెక్ట్ ఎస్పెషల్లీ ద స్మాల్ ఇన్వెస్టర్స్. సో వాళ్ళ రిస్క్ తెలుసుకొని రావాలి అని వాళ్ళు పదే పదే చెప్తున్నారండి. బట్ స్టిల్ వీఆర్ సీయింగ్ మెనీ ట్రేడర్స్ ఆర్ కమింగ్ అండ్ డూయింగ్ ట్రేడింగ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ వాలటైల్ మార్కెట్స్లో ట్రేడింగ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఆల్మోస్ట్ 90% ట్రేడర్స్ ఆర్ మేకింగ్ హ్యూజ్ లాసెస్, ఆల్మోస్ట్ 1,50,000 రూపీస్ లాసెస్ ప్రతి ట్రేడర్ చేస్తున్నారు. సో హౌ టు కంట్రోల్ దట్ అనేటప్పటికి చాలా మెజర్స్ తీసుకొచ్చారండి. ఫస్ట్ మెజర్ ఏం తీసుకొచ్చారంటే లైక్ మార్జిన్స్ని ముందుగానే కలెక్ట్ చేసుకోవడం, క్లయింట్స్ దగ్గర నుంచి 100% మార్జిన్స్ని కలెక్ట్ చేసుకుంటున్నారండి. సో దట్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి క్లియర్గా మ్యాక్సిమం ముందే వాళ్ళు ప్రిపేర్డ్గా ఉండేటట్లుగా ముందుగానే మొత్తం అమౌంట్ అంతా కూడా 100% మార్జిన్ని కలెక్ట్ చేసుకుంటున్నారు. సో దట్ దే కెన్ బీ ప్రిపేర్డ్ అండ్ దే ఆర్ క్యాపబుల్ ఇనఫ్ టు టేక్ ద రిస్క్ అనేటట్టుగా వాళ్ళు ఆ మెజర్స్ తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ వన్ ఏఎస్ఎం అండ్ జిఎస్ఎం అంటే ఎడిషనల్ సర్వెలెన్స్ మెకానిజం కానీ గ్రేడెడ్ సర్వెలెన్స్ మెకానిజంని తీసుకొచ్చారండి. ఎస్పెషలీ ఫర్ ద బ్రోకర్స్ ఇలాంటి మ్యానిపులేషన్స్ ఏవి ప్రైజ్లో, స్టాక్ ప్రైజెస్లో మ్యానిపులేషన్స్ చేయకుండా ఇలాంటి కొన్ని సర్వెలెన్స్ మెకానిజంని తీసుకొచ్చారు. అండ్ ఆ తర్వాత ఐపీఓలో కూడా గ్రే మార్కెట్లో చాలా స్పెక్యులేషన్ జరుగుతుంది. సో అంటే ఆ ఇష్యూ ప్రైస్ నుంచి తర్వాత మనకి లిస్టింగ్ ప్రైస్ వరకు ఇలాంటి గ్రే మార్కెట్లో ఏం జరగకుండా కంట్రోల్ చేయడానికి అప్పుడు 6 days పట్టేదండి. అంటే ఇష్యూ నుంచి లిస్టింగ్ అవ్వడానికి 6 days పట్టేది. ఆ తర్వాత ఇప్పుడు ఓన్లీ 3 daysలోనే కంప్లీట్ చేయాలి, మీరు ఇష్యూ చేసిన 3 daysలోనే లిస్టింగ్ చేసేయాలని. సో ఇలా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుందండి. అండ్ నెక్స్ట్ రీసెంట్లీ మనం చూసాము ఈ స్ట్రెస్ టెస్ట్ అనేది ఒకటి ఏఎంసీస్కి చెప్పారండి. అంటే దే ఆర్ యూజ్ ద వర్డ్ ఫోర్త్, అంటే కొంచెం మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్లో కొంచెం ఎక్కువగా అంటే ఎక్స్పోజర్ ఎక్కువైంది. సో బీ మోడరేట్ కొంచెం చేసుకోండి, ఎక్స్పోజర్ చాలా ఎక్కువగా ఉంది. సో మీరు ఎప్పటికప్పుడు ఎవ్రీ 15 daysకి మీ వెబ్సైట్స్లో మీ స్ట్రెస్ రిజల్ట్స్ని అప్డేట్ చేస్తూ ఉండండి. అంటే ఈ 15th ఫస్ట్ టైం ఒక స్ట్రెస్ రిజల్ట్ అందరూ కూడా పెట్టారండి. స్ట్రెస్ రిజల్ట్ అంటే ఇన్ హౌ మెనీ డేస్, ఎన్ని డేస్లో మీరు మీ పోర్ట్ఫోలియోని లిక్విడేట్ చేసుకొని ఇలాంటి మార్కెట్ వాలటిలిటీలో ఏదైనా ఫాల్లోని ఎంత ఈజీగా మీరు రిడమ్షన్స్కి లిక్విడిటీని మీరు క్లయింట్స్కి ప్రొవైడ్ చేయగలరు. అంటే కొన్ని కంపెనీస్ 50 days పడుతుంది మాకు 50% పోర్ట్ఫోలియోని అమ్మడానికి, తర్వాత కొన్ని కంపెనీస్ 20 days ఇచ్చాయి, కొన్ని కంపెనీస్ 6 days ఇచ్చాయి, కొన్ని కంపెనీస్ మేము 3 daysలోనే మాకు లిక్విడిటీ ఉంటుంది. సో దీన్ని వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ వెబ్సైట్స్లో పెడతారో దాన్ని చూసి ఇన్వెస్టర్స్కి తెలియాలి ఎంత రిస్క్ తీసుకుంటున్నాము అనేది. సో దిస్ ఈజ్ హౌ ద సెబీ ఈజ్ ట్రయింగ్ దట్ క్లయింట్ షుడ్ అండర్స్టాండ్ how much risk is associated and what kind of and how much risk they need to take. well informed గా ఉండాలని అన్ని రకాలుగా సెబీ అయితే ట్రై చేస్తుందండి. దే వాంటెడ్ టు టేకింగ్ ఆల్ దీస్ గైడ్ లైన్స్ అన్నీ కూడా, మెజర్స్ అన్నీ కూడా తీసుకుంటుంది. బట్ స్టిల్ వీ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్ విత్ దిస్ వాలటైల్ మార్కెట్స్. బుల్ మార్కెట్లో ఈ 2 ఫేజ్లు ఉంటాయండి. ఒక ఫేజ్ ఏంటంటే చాలా ఈజీగా వెళ్ళిపోతుంది, ఇంకొక ఫేజ్లో మాత్రం వాలటిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఐ థింక్ వీ హ్యావ్ కేమ్ టు దట్ స్టేజ్. సో బీ కేర్ఫుల్ వైల్